హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఇప్పుడు మ్యాచ్ నంబర్ 56 జీటీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో జీటీ మ్యాచ్ గెలిచింది. 82 రన్స్ బిగ్ మార్జిన్‌తో గెలిచింది. అలాగే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. వీటి గురించి తెలుసుకుందాం. మిస్టేక్స్ ఏం చేసింది సన్‌రైజర్స్ బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ, జీటీ ఎక్కడ మ్యాచ్ విన్ అయింది, ఇవన్నీ ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ పొద్దు సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫస్ట్ చేజింగ్ తీసుకునింది. గుడ్ డెసిషన్ అని అనుకున్నాను. కానీ ఆ పిచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింటే బాగుండేదేమో. కానీ ఓకే, ఫీల్డింగ్ తీసుకున్నారు. ఫీల్డింగ్ తీసుకున్నప్పుడు స్టార్ట్ బాగా చేశారు బౌలింగ్‌లో. అలాగే బ్యాటింగ్ ఫస్ట్‌లోనే గిల్ వికెట్ కోల్పోయింది జీటీ. గిల్ అంత పెద్ద టచ్ అనిపియలేదు. బాల్స్ అయితే స్లో అయితున్నాయి, కొంచెం స్లో బౌన్స్ ఉంది, స్లో అవుతుంది. దాని విధంగా గిల్ అయితే అంత పెద్దగా ఏం ఆడలేదు. గిల్ అవుట్ అయిపోయాడు. జస్ట్ 7 బాల్స్‌లో 5 రన్స్ ఎంతో కొట్టి ఒక 4 మాత్రమే కొట్టినాడు. తను అవుట్ అయిపోయాడు. కానీ నాన్ స్ట్రైక్‌లో ఉన్న సాయి సుదర్శన్ మాత్రం చాలా బాగా ఆడాడు. తను ఎంత బాగా అంటే చాలా బాగా ఆడాడు. జస్ట్ 44 బాల్స్‌లో 61 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 5 ఫోర్‌లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 138 ఉంది. కానీ ఆ పిచ్‌కి అయితే అది మంచి స్ట్రైక్ రేటే. ఎందుకంటే ఆ పిచ్ చాలా స్లోగా ఉంది. బాల్ స్లో అయిపోతుంది. వికెట్ అయితే హెల్ప్ బౌలర్స్‌కి చాలా ఎక్కువ ఉంది. ఆ విధంగా కాబట్టి జస్ట్ 1-6 ఓవర్స్‌కి జస్ట్ 34 రన్సే కొట్టి 2 వికెట్లు కోల్పోయారు. అలాగే బట్లర్ కూడా ఈ మ్యాచ్ ఏమంతగా అయితే ఏం ఆడలేదు. జస్ట్ వచ్చాడు. జస్ట్ 11 బాల్స్‌లో 7 రన్స్ ఏమో కొట్టాడు. ఒక 4 కొట్టాడు. కానీ బట్లర్ క్యాచ్ విషయంలో కొంచెము అంత కన్ఫర్మ్‌గా ఎవరు లేరు. కానీ ఇషాన్ కిషన్ తను కన్ఫామ్‌గా టచ్ అయిందని చెప్పి ఉండే ఒక కాన్ఫిడెన్స్‌తో తను తీసుకొని ఆ బట్లర్ వికెట్ అలా క్యాచ్ పట్టి అలా బట్లర్ వికెట్ వచ్చేసింది. బట్లర్ కూడా అంతగా ఏమనిపియలేదు. మామూలుగా మనం మాట్లాడుకుంటాం వీళ్ళ బ్యాటింగ్‌లో టాప్ 3 మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళ టాప్ 3 కొలాప్స్ అయితే జాస్ బట్లర్, తర్వాత సాయి సుదర్శన్, గిల్. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మ్ చేయకపోతే సరిగ్గా వాళ్ళ టీం మొత్తం బ్యాక్ ఎండ్‌లో పడిపోతుంది. మిడిల్ ఆర్డర్‌లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు లేరు. ఈ నడుమ కొంచెం మధ్యలో వాషింగ్టన్ సుందర్ కొంచెం వీళ్ళకి టచ్‌లోకి వచ్చాడు. బౌలింగ్ అయితే ఎక్కువ వేయడం లేదు. కానీ ఒక పర్ఫెక్ట్ బ్యాటర్ లాగా ఆడిపిస్తున్నట్టున్నారు. తనైతే చాలా బాగా బ్యాట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా చాలా బాగా బ్యాటింగ్ చేసినాడు. 33 బాల్స్‌లో 50 రన్స్ కొట్టాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అలాగే ఒక 6, 7 ఫోర్‌లు కొట్టాడు. బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్, చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్‌లో తను. అలాగే తన స్ట్రైక్ రేట్ 150 ఉంది. మంచి స్ట్రైక్ రేట్ పైన ఆడాడు. ఈ పిచ్‌లో అంత స్ట్రైక్ రేట్ ఆడడం చాలా బెటరు. చాలా బాగా ఆడాడు. తను కొట్టిన షాట్స్ కానీ, తను కొట్టిన 6 కానీ, ఆ 4లు కూడా కానీ చాలా బాగా గ్యాప్స్‌లో ఆడాడు. అలాగే జోసెన్ హోల్డర్ లాస్ట్‌లో వచ్చి తను కూడా ఈ టీమ్‌కి కొంచెం ఒక టచ్ అందించాడు. మెయిన్ ఏంటంటే తను వచ్చిన నుంచి టీం మొత్తం టోటల్‌గా చేంజ్ అయింది. తను 11 రన్స్ ఏమో కొట్టాడు 10 బాల్స్ ఆడి. ఓకే, పర్లేదు. అలాగే త్రిపాఠియా ఎందుకు తను ఇంకా బ్యాక్ చేస్తున్నారు అని చాలా వరకు అంటారు. ఎందుకు తను బ్యాక్ చేస్తున్నారు, ఊరికే టైం వేస్ట్, వేరే వాళ్ళని చేంజ్ చేయొచ్చు కదా, చూడొచ్చు కదా, వేరే వాళ్ళతో ఆడిపియచ్చు కదా అని. వాళ్ళకి అంత బ్యాటింగ్ రావడం లేదు. ఎందుకంటే టాప్ 3 వీళ్ళే ఆడుతున్నారు ఎక్కువ కాబట్టి అంత బ్యాటింగ్ రాలేదు. ఈ పొద్దు వచ్చిన ఒక లాస్ట్ బౌండరీ వస్తే దానికి 4 కొట్టాడు తను. వచ్చిన ఒక బాల్‌కి బౌండరీ కొట్టాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ అయితే పర్లేదు, చాలా బాగా చేశారు. ప్యాట్ కమిన్స్ అయితే చాలా బాగా చేశాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 20 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసినాడు. ఎకనామీ 5 పాయింట్ ఉంది. చాలా బాగా బౌలింగ్ చేసినాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఈ పొద్దు పెద్ద అంత టచ్ అనిపియలేదు. బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కూడా 3 ఓవర్స్‌కి 27 రన్స్ ఇచ్చాడు. వికెట్ అయితే ఒకటి కూడా లేదు. అలాగే మలింగ కూడా తను కూడా ఈ పొద్దు ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. తను కూడా 4 ఓవర్లకి 40 రన్‌లు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా లేదు. ఎకనామీ అయితే 12 ఉంది. చానా అన్‌ప్రెడిక్టబుల్‌గా వేశాడు ఈ బౌలింగ్. చాలా ఎక్కువ రన్స్ అయితే లీక్ చేసేసాడు తను. చాలా వరకు చాలా ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. ఈ బౌలింగ్ పిచ్ పైన చాలా రన్స్ అయితే లీక్ చేశాడు. అలాగే శివన్ కుమార్ తనైతే బాగానే చేశాడు. 2 ఓవర్స్‌కి 90 రన్స్ ఏమో ఇచ్చాడు. అలాగే బౌలింగ్ అయితే చాలా బాగా వేసి, కానీ ఫస్ట్‌లో వచ్చిన స్టార్ట్‌కి వాళ్ళు తర్వాత 15 ఓవర్స్‌కి 114 రన్స్‌కి 3 వికెట్స్ పడ్డారు. థర్డ్ వికెట్ అక్కడ కోల్పోయారు. అంతవరకైతే పర్లేదు, చాలా బాగా ఆడారు. అలాగే లాస్ట్ 20 ఓవర్స్‌కి అయిపోయే లోపల 168 రన్స్ కొట్టాడు. 5 వికెట్స్ మాత్రమే పడ్డాయి. అందరైతే బ్యాటింగ్ అంత పెద్ద టచ్ కాకపోయినా కానీ ఆ పిచ్‌కి ఏ బ్యాటింగ్ అయితే కావాలో ఆ బ్యాటింగ్ అయితే ఇద్దరు అందించారు. సాయి సుదర్శన్ కానీ, అలాగే వాషింగ్టన్ సుందర్ కానీ చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరు బ్యాటింగ్‌లో. ఆ బ్యాటింగ్ వాళ్ళిద్దరూ అందించిన పార్ట్నర్‌షిప్ వల్ల
అది కుదిరింది. ఫస్ట్ వికెట్ జస్ట్ 15 రన్స్‌కే పడిపోయింది. అలాగే సెకండ్ వికెట్ 26 రన్స్‌కే పడిపోయిన తర్వాత బాగా పార్ట్నర్‌షిప్ వచ్చింది. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఇద్దరు 50, 50 చేశారు. చాలా అమేజింగ్ బ్యాటింగ్‌లో కానీ చాలా చేశారు. అలాగే వీళ్ళ సన్‌రైజర్స్ ముందర టార్గెట్ లాస్ట్ 20 ఓవర్స్‌కి 168 రన్స్ టార్గెట్ చేశారు. చాలా బాగా బ్యాటింగ్ చేశారు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేయడం వల్ల హిట్స్ లాస్ట్‌లో అందియడం వల్ల మొత్తం కలిపి వీళ్ళ టార్గెట్ 168 రన్స్ ఇచ్చారు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి. తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ ఓవర్ అయితే అసలు సిరాజ్ అయితే ఎక్సలెంట్‌గా ఏసాడు. ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ వచ్చేసింది. ట్రావిడ్ హెడ్ ఒక్క రన్ కూడా కొట్టకుండా అవుట్ అయిపోయాడు. తను లెగ్ సైడ్ ఆడాలని చూసి అది ఎడ్జ్ టచ్ అయ్యి ఇటు పక్కకెళ్ళి క్యాచ్ అవుట్ అయిపోయాడు తను. తర్వాత తను అంత ఇంపాక్ట్ ప్లేయర్‌గా పిలిచుకొచ్చి డైరెక్ట్ ఆడిచ్చేసాడు. కాసేపు ఆ పిచ్‌లో కొంచెం ఫీల్డింగ్ చేసుంటే బాగుండేదేమో. ఒక 2 ఓవర్స్ ముందే వచ్చి కొంచెం ఫీల్డింగ్ చేసి ఉండింటే కొంచెం బాగుండు. ఫస్ట్‌లో కూడా బీట్ అయ్యాడు. అంత అయితే టచ్‌లో అయితే అనిపించలేదు. తర్వాత రబడ రబడ, సిరాజు ఎట్లా బౌలింగ్ చేస్తున్నారో తెలుస్తుంది. మనం చూస్తున్నాం మనము. ప్రతి మ్యాచ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ 6 ఓవర్స్ వీళ్ళిద్దరే ఏసేస్తున్నారు. 3-3 వీళ్ళిద్దరే పవర్ ప్లేలోనే 6 ఓవర్స్ వీళ్ళిద్దరే వేస్తున్నారు. చాలా ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. అలాగే ఈ మ్యాచ్‌లో కూడా తర్వాత రబడాకి తను అభిషేక్ శర్మ ఒక 6 కొట్టాడు. ఆ 6 కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్ అభిషేక్ శర్మ ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి కొట్టబోయి చూసాడు. అది బాడీ పైకేసాడు. తను డిఫెన్స్ చేసింటే ఆ డిఫెన్స్ పిచ్ పడి అది వికెట్స్ హిట్ చేసింది. అలా అవుట్ అయిపోయాడు అభిషేక్ శర్మ కూడా ఈ పొద్దు పెద్దగా ఆడలేదు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు ఎవరు పెద్దగా అసలు అంతగా ఎవరైతే టచ్‌లో అనిపియలేదు. ఎవరు పెద్దగా ఆడలేదు అసలు. వికెట్స్ రెగ్యులర్‌గా కోల్పోతూ ఉంటారు. వీళ్ళు పవర్ ప్లేకి 34 రన్స్‌కి 4 వికెట్స్ కోల్పోయారు. సేమ్ జీటీ లాగానే జీటీ 2 వికెట్స్ కోల్పోతే వీళ్ళు ఇంకా 2 వికెట్స్ ఎక్కువ కోల్పోయారు. రబాడా అయితే ఎక్సలెంట్ బౌల్ చేశాడు. అలాగే తర్వాత ఇషాన్ కిషన్ కూడా 7 బాల్స్ ఆడి జస్ట్ 11 రన్స్ మాత్రమే కొట్టాడు. ఒక 6, ఒక 4 కొట్టాడు. తను ఉండింటే బాగుంది. ఇంకా కాసేపు తను ఆడింటే బాగుండు. తను అగ్రెసివ్‌గా ఆడబోయి తను అవుట్ అయిపోయాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తనైతే ఈ పొద్దు చెప్పుకున్నంత ఏం లేదు. బౌలింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ మరీ చెప్పినంత ఈ పొద్దు అయితే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు. జస్ట్ 4 బాల్స్‌లో అవుట్ అయిపోయాడు. వీళ్ళ టాప్ స్కోరర్ ఎవరన్నా అంటే ప్యాట్ కమిన్స్ టాప్ స్కోరర్ 19 రన్స్, 2 సిక్స్‌లు కొట్టాడు. ఒక 4 కొట్టాడు. హైయెస్ట్ సిక్స్‌లు కూడా ప్యాట్ కమిన్స్ 2 కొట్టాడు అంతే. మిగతా వాళ్ళు అంతా ఒకటేమో కొట్టాడు. ఇషాన్ కిషన్ ఒకటి, అభిషేక్ శర్మ ఒకటి కొట్టాడు అంతే. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ప్యాట్ కమిన్స్ టాప్ బ్యాట్స్‌మెన్ అంటే వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ ఎలా కోల్పోయిందో మొత్తం చూడాలా. అలాగే క్లాసెన్ కూడా జస్ట్ 7 బాల్స్‌కి 11 రన్స్ మాత్రమే కొట్టాడు. ఒక 6 ఏమో కొట్టాడనుకుంటా అంతే. తను కూడా పెద్ద అస్సలు టచ్‌లో కూడా అనిపియలేదు. మామూలుగా అయితే తను నిలబడి ఇన్నింగ్స్ ముందుకు తీసుకోవాలి ఇంటెంట్ అయితే తనలో కూడా ఈ పొద్దు కనిపించలేదు. తను కూడా ఈ పిచ్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఏశారు. సిరాజ్ అయితే 3 ఓవర్స్ ఏసి, ఒక ఓవర్ మీడియం ఓవర్ ఏసి జస్ట్ 11 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. ఎకనామీ జస్ట్ 3 ఉంది. అలాగే రబడా అయితే ఇంక మనం చెప్పనవసరంలే. 4 ఓవర్స్ ఏసి 28 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. మెయిన్ మాట్లాడాల్సింది ఎవరి గురించి అనంటే జోసన్ హోల్డర్ ఈ టీంలోకి ఎప్పుడైతే వచ్చాడో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏ టు జెడ్ అన్ని దాంట్లలో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎక్సలెంట్ బౌలింగ్ అయితే చెప్పనవసరం లేదు. ప్రతి మ్యాచ్‌లో మినిమమ్ 2 వికెట్స్ తీస్తున్నాడు. పోయిన మ్యాచ్‌లో కూడా 2 వికెట్స్ తీశాడు. అంతకుముందు మ్యాచ్‌లో 3 వికెట్స్ తీశాడు. ఈ మ్యాచ్‌లో కూడా తను ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. జస్ట్ 4 ఓవర్స్‌కి 20 రన్స్ ఇచ్చి జస్ట్ 3 వికెట్స్ తీశాడు. మొహమ్మద్ సిరాజ్ జస్ట్ 3 ఓవర్స్ మాత్రమే వేశాడు. అంటే ఇతనితో కంప్లీట్ చేయించాడంటే తను ఎంత బాగా చేస్తున్నాడో చూడాలి. జస్ట్ 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. చాలా బాగా వేశాడు. అలాగే ఈ పొద్దు ప్రతీష్ కృష్ణ వచ్చాడు బౌలింగ్‌కి ఇంపాక్ట్ ప్లేయర్‌గా. తను కూడా ఎక్సలెంట్ స్పెల్ ఏసాడు. 3 ఓవర్స్‌కి జస్ట్ 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు తను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు ఈ పొద్దు. అలాగే లాస్ట్‌లో రషీద్ ఖాన్ అయితే బౌలింగ్‌కి లేదు. జస్ట్ ఒక ఓవర్ వచ్చిన జస్ట్ 5 బాల్స్‌లో మ్యాచ్ అయిపోయింది. ఆల్ అవుట్ అయిపోయారు. తను కూడా ఒక వికెట్ తీసినాడు. అలాగే బ్యాటింగ్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది అసలు. ఒక 0కి ఒక వికెట్, అలాగే 6 రన్స్‌కి 2 వికెట్లు పడిపోయాయి. అలాగే 23 రన్స్‌కి 3 వికెట్స్. ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయిపోయాడు. 32కి 4 వికెట్స్ ఆడికి. ఆల్మోస్ట్ ఆల్ పవర్ ప్లేలో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. వీళ్ళ బ్యాటింగ్‌కి, ఆ బౌలింగ్‌కి ఎవరైతే ఆ బౌలింగ్ డిఫెండ్ చేసుకొని ఇషాన్ కిషన్ కానీ, తర్వాత క్లాసెన్ కానీ, అలాగే అభిషేక్ శర్మ కానీ, హెడ్ కానీ వీళ్ళు కంట్రోల్ చేసుకొని బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తారు. లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. వీళ్ళ బౌలింగ్ ఆపగలిగితే వీళ్ళు వన్ సైడ్ అవుతారు. వాళ్ళ బ్యాటింగ్ ఆపితే వీళ్ళు వన్ సైడ్ చేసేయగలుగుతారు టీంని. లేకపోతే వీళ్ళ బౌలింగ్ పైన వాళ్ళు ఛార్జ్ తీసుకుంటే వన్ సైడ్‌కి వాళ్ళు గెలుస్తారు. నిన్న మనం మాట్లాడుకున్నాం. అలాగనే జరిగింది. అస్సలు ఇలా ఇద్దరు బౌలర్స్ అయితే ఆ జీటీ బౌలర్స్ మొత్తం
హెడ్ మొత్తం బ్యాటింగ్ మొత్తం స్క్లాప్ చేసేసారు. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒకటి ఉంది, వాళ్ళు ఫ్లాట్ పిచ్చెస్ పైన మాత్రమే స్కోర్ కొడతారు. తర్వాత ఇలాంటి బౌలింగ్ పిచ్చెస్ పైన స్కోర్ కొట్టలేరు. వాళ్ళు ఇట్లా మొత్తం కోల్పోతూ ఉంటారు. బ్యాటింగ్ పిచ్ పైన అసలు ఆడరండి. కానీ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక తప్పు ఏంటంటే వాళ్ళు ఆ వికెట్ అనుకూలంగా ఆడడం లేదు. వాళ్ళు ఎప్పటికీ కొట్టాలని చూస్తున్నారు తప్ప పవర్ ప్లేలోనే 100 కొట్టాలా, 120 కొట్టాలని చూస్తున్నారు. కానీ పిచ్ ఎలా బిహేవ్ చేస్తానని అయితే అస్సలు ఆలోచించాల. ఈ మ్యాచ్ కూడా సేమ్ అలా చేసింది. సాయి సుదర్శన్ ఫస్ట్ ఎంత స్లోగా ఆడాడో అది చూసుకొని చిన్నగా తీసుకుంటా స్కోర్ తీసుకెళ్ళి ఒక రెస్కబుల్ స్కోర్ ముందు పక్క పెట్టాడు. కానీ అలా బ్యాటింగ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఏ ఒక్కరు అసలు నిలబడి చేయాలని ఎవరు చూడలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు హిట్ చేయాలనే చూస్తున్నారు. దానివల్ల జస్ట్ 85 రన్స్ ఎంతనో కొట్టారు అంతే. పెద్ద రన్స్ కూడా 100 రన్స్ కూడా క్రాస్ చేయలేకపోయారు. బిగ్ మార్జిన్తో గెలిచింది 82 రన్స్తో. ఇంతకుముందు ఆర్ఆర్ని కూడా 77 రన్స్ మార్జిన్తో గెలిచి డిఫెండ్ చేసుకొని ఎక్కువ రన్స్తో గెలిచింది ఇంతకుముందు మ్యాచ్ కూడా. బౌలింగ్ అయితే అస్సలు ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి పిచ్ కూడా వాళ్ళకి తగిలినట్టే చేసుకున్నారు. బౌలింగ్ పిచ్ చేసుకున్నారు. అలాగే పిచ్ పైన గ్రాస్ కూడా ఉంది, చూసింటే గ్రాస్ కూడా ఉంది పిచ్ పైన. వాళ్ళకి ఏ పిచ్ కావాలో ఆ పిచ్ చేసుకున్నారు. వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అలాగే తర్వాత ప్లేఆఫ్స్కి ఇంకొక అడుగులో ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. చైర్ వేసుకొని కూర్చున్నట్టే ఇంకా ప్లేఆఫ్స్కి వాళ్ళు రెడీగా. ఇంక జస్ట్ 1 మ్యాచ్ అంతే. అలాగే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. జస్ట్ ఈజీగా వెళ్ళిపోతారు అనుకున్న టీము ఇప్పుడు ఇబ్బందులు పడేటట్టుగా ఉంది. ఇంకా ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే నెక్స్ట్ చెన్నైతో హోమ్ గ్రౌండ్లో ఆడతారు. చెన్నై కాడ అక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అంత బెటర్గా వాళ్ళ రికార్డ్ అయితే లేదు. అక్కడ కూడా ఇలా జీటీతో అనేది వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక మ్యాచే గెలిచారు. వాళ్ళు కూడా హోమ్లోకి వెళ్ళి చెన్నై చపాక్లో హోమ్ గ్రౌండ్లో ఒక మ్యాచ్ గెలిచారు ఇంతకుముందు సీజన్ అంతే. అక్కడ కూడా అంత పెద్దగా అయితే రికార్డు బాగా ఉన్నట్టయితే లేదు వీళ్ళకి. చూడాలా తర్వాత ఆర్సీబీతో ఆడబోతుంది. ఆర్సీబీ ఎలా ఆడుతుందో చూస్తున్నారు. తను కూడా పాయింట్ టేబుల్లో ఉంది. ఈ 2 మ్యాచ్లు వాళ్ళకు కొంచెం టఫ్గా ఉండొచ్చు. అది హోమ్ గ్రౌండ్లో ఉంది బెంగళూరుతో. అప్పుడు ఏమన్నా మళ్ళీ హోమ్ గ్రౌండ్లో ఎలా ఆడతారో ఏంటో చూడాలా. ఈ మ్యాచ్ అయితే జీటీ గెలిచింది 82 రన్స్తో బిగ్ మార్జిన్తో గెలిచింది. అలాగే ప్లేఆఫ్స్కి ఇంకా వెళ్ళిపోయానికి ఈజీగా క్రియేట్ చేసుకున్నారు. అలాగే తర్వాత ఏంటంటే ఈ వీడియో ఇంతవరకు చూసినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.